శతాది వందనాలు. అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. నా పేరు జింకల వెంకటేశ్వర్లు, టీచర్. టుడే మై టాపిక్ పెర్సిస్టెన్స్, పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నీ పుట్టుక ఒక సాధారణమే కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్రను సృష్టించేదిలా ఉండాలి అంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ విధంగా పట్టుదలను కలిగి ఉన్నందుకే తన యొక్క మరణాన్ని ఒక చరిత్రలాగా సృష్టించుకోలేదా అంటాను. మరి అది కాదా పట్టుదల? కనుక పట్టుదల ఉంటే మనం సాధించవచ్చు అని తను నిరూపించారు తన జీవితంలో. అలాగే మరి ఈ జీవితం ఎవరికీ కూడా అందంగా చెక్కిన శిల్పం కాదు. దాన్ని మనకు మనంగానే మలుచుకోవాలి. ఒక పూలబాటలాగా వేసుకోవాలంటే అది మనం తయారు చేసుకోవాలి, ఆ బాటను, ఆ గమ్యాన్ని. కాబట్టి కోరిక అనేది కొద్ది రోజులే బతికిస్తుంది. ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, కానీ ఆశయం చచ్చాక కూడా బ్రతికిస్తుంది. ఆసక్తి ఉంటే చాలు, ఆ శక్తి నిన్ను ఆవహిస్తుంది. ఆసక్తి ఉంటే చాలు, ఆ శక్తి నిన్ను ఆవహిస్తుంది. కనుక నీలో శక్తి ఉంది, ఆ శక్తిని నీవు ఉపయోగించుకోవాలి. ఇక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు మనకు. ఆయన చెప్పినటువంటి మాటను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. నీలో అఖండమైనటువంటి శక్తి ఉంది అంటారు ఆయన. ఏమంటారంటే, దేహం ఉంది, ప్రాణం ఉంది. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. అంతకన్నా సైన్యముండునా? ఇన్ని ఉన్నాయి నీలో, అంతకంటే గొప్ప సైన్యం నీకేం కావాలయ్యా? అదా ప్రయత్నించు. ఆ పట్టుదల ఉంటే నీలో నువ్వు సాధించలేనంటూ ఏమీ ఉండదు అంటారు. అన్నీ ఉన్నాయి నీకు. మంచి భోజనంని నీ ముందు ఉంచారు, అది తినడం నీ లక్ష్యం అనుకుందాం. ఒకవేళ అప్పుడు నువ్వు ఎలా తినాలి దాన్ని? నీకు ఆకలేసిందని చెప్పి కంగారుగా తింటే అది అసభ్యంగా ఉంటుంది, ఇతరులకు నచ్చదు, అవహేళనగా ఉంటుంది. మరి ఎలా తినాలి? సభ్య సమాజం మెచ్చుకునే విధంగా, 10 మంది చూస్తే మెచ్చుకునే విధంగా, సభ్యతతో ఒక దేన్ని తినాలి, దేని తర్వాత దేన్ని తినాలి అంటే లక్ష్యాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి. మనం గబగబా తింటే డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది, చల్లా చెదురుగా అయిపోతుంది. మరి ఎలా తినాలి అంటే దాన్ని మంచి ముద్ద తర్వాత ముద్ద మంచిగా తీసుకొని ఎలా తినాలంటే అలా తినాలి. అప్పుడే మనం తృప్తిగా మన యొక్క భోజనం చేయగలుగుతాం. అంటే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఏదైతే మనం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని, ఆ విజయాన్ని, ఆ గమ్యాన్ని, ఆ మధుర ఫలాలని మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి. మరి పట్టుదల, ఇది కాదా పట్టుదల అంటాం. కాబట్టి పట్టుదల ఉంటే మరి విజయాన్ని సాధించవచ్చు. మరి ఎలా ఉండాలి పట్టుదల? చూద్దాం. ఒక వ్యక్తికి ఒక పట్టుదల ఉంది. అతను తనకు కావాల్సినటువంటి యొక్క పట్టుదల, తన లక్ష్యం ఏంటి అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనుకుందాం. ఎవరెస్ట్ శిఖరాన్ని తను ఎక్కాలి. మరి ఎక్కాలనుకున్నప్పుడు తనకు ఒక అది సంకల్పం ఉండాలి. మరి పట్టుదల అయితే ఉంది, కానీ దాని వెనకాల కష్టపడాల్సినటువంటి సాధన లక్షణాలు అతనికి లేవు. పట్టుదలను మాత్రమే కలిగి ఉన్నాడు. ఏం పట్టుదల? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి. ఆ పట్టుదల ఉంది. దానికి కావాల్సినటువంటి సాధనా లక్షణాలన్నీ ఏమీ లేవు.
ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మరి అతనికి పట్టుదల ఉంది కానీ మరి విజయాన్ని సాధించగలుగుతాడా? మరి లేదు. మరి ముందేమో పట్టుదల కలిగి ఉన్న వాళ్ళంతా విజయం సాధిస్తారన్నారు కదా. ఉన్నప్పటికీ ఆ యొక్క పట్టుదల ఉన్న వెనకాల సాధన లక్షణాలని మనం తీరాలి. ఆ లక్షణాలను అలవర్చుకుంటే ఆ పట్టుదల వల్ల మనం విజయాన్ని సాధిస్తాము. మిత్రులారా, మనం ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. మరి ఈ మధ్య కాలంలో మనంతా కూడా బాగా అలవాటు పడిపోయినాం స్మార్ట్ వర్క్. మరి ఒకటి కష్టపడే గుణం కూడా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక బిల్డింగ్లో, ఒక అపార్ట్మెంట్లో, ఒక 10th ఫ్లోర్లో ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఒక డెలిగేట్స్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ 10th అపార్ట్మెంట్ ఆయన ఆ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నటువంటి మీటింగు సమయం కరెక్ట్ 6 గంటలకు స్టార్ట్ కావాలి. 6 గంటల కంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఇంకా సమయం తక్కువ ఉన్నది. ఇక అందరూ రెడీగా ఉన్నారు. ఆ గెస్ట్లు వచ్చారు, డెలిగేట్స్ అంతా వచ్చేసారు. ఇక వేదికనంతా కూడా సరిచేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా ఒక 2 వ్యక్తులు వస్తూ ఉన్నారు. మరి ఒక వ్యక్తి ఏమో లిఫ్ట్లో రావడానికి ప్రయత్నం చేశాడు. ఇంకో వ్యక్తి ఏమో ఆ స్టెప్స్ పై నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు. చూడండి మిత్రులారా, ఇక్కడ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్. మరి ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసే సందర్భంలో మరి ఇక్కడ ఎవరు ముందు వెళ్తారు? స్మార్ట్ వర్క్ సరే లిఫ్ట్లో వెళ్ళే వ్యక్తి, లేకపోతే స్టెప్స్ పైన వెళ్ళేటువంటి వ్యక్తి, ఎవరు ముందు వెళ్తారు? జనరల్గా మనకు తెలిసినటువంటి విషయమే. అది ఎవరు వెళ్ళవచ్చు అంటే మనకు తెలిసినటువంటి విధంగా జనరల్గా లిఫ్ట్లో కాబట్టి అతను పైకి ఖచ్చితంగా మొదలు చేరుకుంటాడు అని అందరం అనుకుంటాం. కానీ లిఫ్ట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది కాస్త చెడిపోయింది. అప్పుడు ఎవరు ముందు వెళ్తారు? స్టెప్స్ పైన వచ్చినటువంటి వ్యక్తి ముందుకు వెళ్తారు. ఎందుకంటే అతను ఫోన్ చేయాలి, అది పని చేయించుకోవాలి, మళ్ళీ పని చేసిన తర్వాత అప్పుడు కానీ అతను రాలేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఈ రెండింటిని పోల్చడానికి స్మార్ట్ వర్క్ ఉండాలి, దాంతో పాటుగా ఎట్ ది సేమ్ టైం హార్డ్ వర్క్ అనేటువంటి కంపల్సరీ ఉండాలి. హార్డ్ వర్క్ అనేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం వల్ల నీవు జీవితంలో వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూనే ఉంటావు అనేటువంటిది. కాబట్టి స్మార్ట్ వర్క్తో పాటుగా హార్డ్ వర్క్ కూడా ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ఇకపోతే మనం సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. మనం మరి ఆ వ్యక్తికి ఆ సాధనా లక్షణాలు అంటే పర్వతాన్ని ఎక్కాలనేటువంటి పట్టుదల అయితే ఉంది, కానీ సాధనా లక్షణాలని మనం అతను ప్రయత్నం చేయలేదు, హార్డ్ వర్క్ కూడా చేయలేదు. సో ఆ విధంగా మిగిలిపోయాడు, తను లక్ష్యాన్ని చేరలేకపోయాడు. అదే మలావతి పూర్ణ అనేటువంటి ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పట్టుదలను కలిగి ఉంది, ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకున్నది, దానికి గొప్ప సంకల్పాన్ని పెట్టుకున్నది, ఒక ఆశయాన్ని ఏర్పాటు చేసుకున్నది, దాంతో పట్టుదలను కలిగి ఉన్నది. ఆ పట్టుదలను కలిగి లేకపోతే మిత్రులు కావచ్చు, సహచరులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ట్రైనీస్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళంతా ఆమెకు సహకరించినప్పటికీ కూడా ఆమెలో పట్టుదల లేకపోతే విజయం సాధించేదా? ఖచ్చితంగా సాధించలేదు. పట్టుదల ఉంది, అందుకే వీళ్ళంతా సహకరించారు. సహకరించినప్పటికీ ఆమెని స్వీకరించి ఆమె స్వతహాకు ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుంది ఎన్నో విషయాలను. అంటే దాని వెనకాల ఆమె కృషి అనేటువంటిది చాలా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోగలిగింది. ఆమెకు దోహదం చేసే కారకాలు, దోహదం చేయని కారకాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి డైటింగ్ విధానాన్ని, ఆమె ఏ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆమె క్షుణ్ణంగా అక్కడికి ఈమె కంటే ముందు వెళ్ళినటువంటి వారి పర్వతాధిరోహికుల గురించి
తెలుసుకోవడం, వారు పడ్డ కష్టాలను తెలుసుకోవడం, ఇవన్నీ ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏవి విఫలం కాలేదు. అలాగని చెప్పి మరి ఆమె ఎంచుకున్న లక్ష్యాన్ని డైరెక్ట్గా వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేసిందా అంటే లేదు. మరి ఏం చేసింది? ఆమె మెల్లమెల్లగా మనకు చాణక్యుడు ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తాడన్నమాట. అదేంటంటే, ఏదైనా మనం ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. ఆ చిన్న చిన్న భాగాలుగా చేసుకున్నటువంటి వాటిలో మళ్ళీ అందులో సులువైనటువంటి లక్ష్యం ఏదైనా ఉందా దాన్ని ఎంచుకోవాలి. దాన్ని పూర్తి చేసి దాని తర్వాత కష్టమైనది ఇలా చేసుకుంటూ వెళ్తే నువ్వు అనుకున్నటువంటి శిఖరాన్ని కానీ, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కానీ, నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని కానీ, విజయాన్ని కానీ, నువ్వు ఆ యొక్క మధుర ఫలాలను కానీ పొందగలుగుతావు అని చెప్పి ఆ యొక్క రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు మనకు తెలియజేస్తాడు. వాటన్నిటినీ కూడా అక్షరాల అమ్మాయి పాటించిందనేది నా ఉద్దేశం. అందుకే ఆమె సక్సెస్ కాగలిగింది. ముందుగా ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం చేయలేదు. భువనగిరి దగ్గర ఉన్న చిన్న కొండను ఎక్కే ప్రయత్నం చేసింది. తర్వాత చిన్న చిన్న పర్వతాలను అధిరోహించే ప్రయత్నం చేసింది. వాటన్నిటిని విజయం సాధించుకుంటూ వెళ్ళి ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఆ యొక్క మన జాతీయ కేతనాన్ని, తెలంగాణ పతాకాన్ని, తర్వాత అంబేద్కర్ ఫోటోని అక్కడ ఉంచి ఆమె తన జీవితంలో చరిత్రను సృష్టించుకోగలిగింది. ఆ విధంగా కష్టపడ్డప్పుడు మనం ఖచ్చితంగా మరి ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? నేను ఒక విషయాన్ని ఉంచే ప్రయత్నం చేస్తాను, కొన్ని లక్షణాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ లక్షణాలను కనుక మనం ఉంచుకున్నట్లయితే మనకు పట్టుదల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఏమంటా అంటే, విద్య కంటే వినయం ముఖ్యం అంటాను. వినయం అంటే విద్య ఉండాలి, లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి, కంటిన్యూగా ఉండాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి, కానీ వినయంతో ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి. విద్య కంటే కూడా వినయం ముఖ్యం. అది ఎంత ఉంటుందో దానికి అంతకు ఎన్నో రెట్లు మించి నీకు వినయంగా ఉండాలి అంటారు. అలాగే జాతి కన్నా నీతి ముఖ్యం. నువ్వు ఏ జాతి వ్యక్తివైనా కావచ్చు, కానీ నీతి నియమాలతో నువ్వు కలిగి ఉండాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఒకడు రాని భూమి భారత్ని అన్నారు. అందుకే ఎక్కడ ఉన్నా మన యొక్క భారతదేశపు వ్యక్తిత్వాన్ని అవతల వ్యక్తులకు తెలిసే విధంగా మన ప్రవర్తన ఉండాలి, నీతివంతంగా ఉండాలి. ఇంకొకటి, మతం కన్నా మానవత్వం ముఖ్యం అంటారు. మతం కంటే కూడా మతానికి ఇచ్చే విలువ కంటే కూడా మానవత్వంగా ఉండాలి. 10 మందిని సహాయం చేసే విధంగా, సహకరించే విధంగా, వారిని తోడు తీసుకునే వెళ్ళే విధంగా, వారిని ఏ విధంగా అసహించుకునే విధంగా కాకుండా, చేత్కరించే విధంగా కాకుండా, వారికి సహాయ సహకారాలు ఏ సందర్భంలో ఏమి అవసరమో మనకు తోచింది మనం చేసే ప్రయత్నం చేయాలి. మానవత్వంతో ఉండాలి. అలాగే కులం కన్నా గుణం మిన్న అంటారు. కులం ఉండవచ్చు, ఏ కులమైనా సరే, ఏ కులం ఉన్నా నీలో మంచి గుణాలు ఉండాలి. ఇతరులకు సహాయపడే గుణం ఉండాలి, ఆదరించే గుణం ఉండాలి, ప్రేమ అనేటువంటి గుణం ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నట్లయితే నీ గుణమే నీ కులాన్ని ఆటోమేటిక్గా పైకి తీసుకొస్తుంది. నీ కులం పేరు చెప్పుకొని పైకి రావాల్సిన అవసరం లేదు. నీ గుణమే నీ కులానికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. చాకలి ఐలమ్మ చూడండి, ఇంటి పేరు ముందు చాకలి అని చెప్తుంది. ఆ కులం కాదా? మరి ఆ చాకలి ఐలమ్మ ఏ రోజు చెప్పుకున్నది నేను చాకలేను? కాబట్టి ఆమె ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్ళాయి. కాబట్టి ఈరోజు మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి కులం కన్నా గుణం విన్నా అంటారు. అలాగే కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పటికీ వాటికంటే కూడా మనం క్యారెక్టర్కి ముఖ్యం ఇవ్వాలి. వస్తువుల కంటే కూడా మనుషులకు విలువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. చూడండి మిత్రులారా, మనం సెల్ ఫోన్ ఉంటుంది, మన సెల్ ఫోన్కి ఇచ్చే ప్రియారిటీ ఇంట్లో ఉన్నటువంటి. కాబట్టి ఆ విధంగా మనం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. మన సౌశల్యం, మన క్యారెక్టర్ అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. ఈ క్వాంటిటీ కంటే కూడా ఇంత ఉందని కాదు, గంగిగో పాలు గరిటైనని చాలు, అడవడైననేమి కరము పాలు అన్నట్లు మనకు గంగిగో పాలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేకుండా పోతే ఏం లాభం? ఒక గంటెడైనా
రూపాలు మనకు చాలు అన్నట్టుగా అక్కడ పద్యం ద్వారా వేమన గారు కూడా తెలియజేశారు. అలాగే ఎకనామిక్స్ కంటే ఎథిక్స్ ముఖ్యం. ఎకనామిక్స్ మరి మనం బిజినెస్లో చేస్తుంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో విజయాలు సాధిస్తుంటాం. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ నీలో ఎథిక్స్ లేకపోతే ఎందుకు పనికిరావు సమాజంలో. సచ్చినాడు విరడైపోయిందిరా అనేటువంటి విధంగా అనుకుంటారు తప్ప ఎవరు కూడా మెచ్చుకోరు. అలాగే హిస్టరీ కన్నా హ్యుమానిటీ ముఖ్యం. నీ యొక్క చరిత్ర ఎంత ఉన్నా, నీ దేశ చరిత్ర ఎంత ఉన్నా, నీ యొక్క హ్యుమానిటీ నీపై నువ్వు తెలియకపోతే, నువ్వు ఆ యొక్క హ్యుమానిటీని కలిగి ఉండకపోతే ఏమీ వేస్ట్. అది కూడా కాబట్టి శాస్త్రజ్ఞానం కన్నా లోక జ్ఞానం విన్నా. శాస్త్రజ్ఞానం ఎన్నో పరికరాలను కనుక్కుంటున్నాం, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల మొత్తం ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ చెయ్యాలి, కూడా ఉండాలి. దాంతో పాటుగా లోకజ్ఞానం తెలిసి ఉండాలి. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరి మీద ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగిస్తే బాగుంటుంది, ఈ విధంగా మనం లోకజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అన్నిటికీ మించి మనకు కావాల్సింది మనీ కంటే మోరల్స్ ముఖ్యం. ఇక ఎంత మనీ ఉన్నా ఏమన్నా ఉంటుంది, మోరల్స్ లేకపోతే జీవితం వేస్ట్. కాబట్టి మోరల్స్ని కలిగి ఉండాలి. నైతిక విలువలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, చరిత్రలో ఎంతమందిని చూసినా గొప్ప వ్యక్తుల దగ్గర ఎవరి దగ్గర కూడా మనీ లేదు. వారంతా కూడా వారి యొక్క పట్టుదలను, వారి యొక్క సంకల్పాన్ని నమ్ముకుని వారు ఆ విధంగా పైకొచ్చారు. చూడండి, గౌతమ బుద్ధుడు కావచ్చు, వర్ధమాన మహావీరుడు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, చివరికి ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, చివరికి మొన్న చనిపోయినటువంటి గోవా ముఖ్యమంత్రి పారికర్ కావచ్చు, మనోహర్ పారికర్ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, వీరందరి దగ్గర డబ్బు ఉందండి. మోరల్స్, నైతిక విలువలే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కాబట్టి మోరల్స్ని కలిగి ఉండాలి. ఆ మోరల్స్ని కలిగి ఉన్నప్పుడే మనం విజయాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. జీవితంలో మన యొక్క చరిత్రను ఒక స్థాయిలో చచ్చేటప్పుడు మన యొక్క చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఆ విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇక చాలు అంటున్నావా? మరి ఎందుకు మొదలుపెట్టావు? ఇక వదిలేయాలనుకుంటున్నావా? మరి ఎందుకు కష్టపడ్డావు? ఇక నమ్మకం కోల్పోతున్నావా? మరి ఇంతవరకు ఎందుకు నమ్మావు? సో మిత్రమా, ఓటమికి ఓడిపోకు, ఓటమికి తలవంచకు. కష్టపడితే విజయం నీదే. ఇవన్నీ కూడా తాత్కాలికమే. నీవు ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ, కష్టం, ఈ కష్టాలన్నీ కూడా తాత్కాలికమే. నీ విజయం నీతో ఉంటుంది. నీ విజయం అనేటువంటిది నీతో పాటు విజయం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి విజయం నీ వెంబడి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ఏదైతే అనుకుంటున్నామో గొప్ప వ్యక్తులని, అటువంటి వ్యక్తులంతా కూడా తమకు తాముగా తీర్చిదిద్దుకున్నటువంటి వాళ్ళే. నాకు ఏది కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఆ విధంగా తెలుసుకుని మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తే ఉత్తములుగా ఎదుగుతారు. ఆ గమ్యాన్ని చేరడానికి మార్గాలు చాలా ఉంటాయి. ఆ మార్గాలన్నిటినీ మనం ఉన్నప్పటికీ అందులో ఒక చక్కనైన మార్గం, సులువైన మార్గం, మనకు ఏ విధమైనటువంటి హాని కలిగినటువంటి మార్గాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటామో అదే జీవితం. కాబట్టి ఆ వైపుగా మనంతా ప్రయాణం చేసినట్లయితే పట్టుదలను కలిగి ఉండి విజయాన్ని సాధించగలుగుతాం, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం, ఆ మధుర ఫలాలను మనం పొందగలుగుతాం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకు జై.